అమ్మమ్మ కథల బండి. పల్లెటూరు పేరు కుక్కుటపల్లి. ఆ ఊర్లో అందరికీ బాగా తెలిసిన ఒక ఇల్లుంది. కారణం, ఆ ఇంట్లో జరిగే సంఘటనలు రోజూ ఓ సీరియల్లా ఉంటాయి. ఆ ఇంటి యజమాని లక్ష్మీ అత్త. లక్ష్మీ అత్త అంటే, నా మాటే చట్టం, నేను చెప్పిందే వేదం, నేను లేవకపోతే సూర్యుడు కూడా లేవడు అనే టైపు అత్త. లక్ష్మీ అత్తకి 2 కొడుకులు. పెద్దవాడు శంకర్, చిన్నవాడు రవి. శంకర్ పెళ్లి అయింది. అతని భార్య పేరు సీత. రవి పెళ్లి కూడా అయింది. అతని భార్య పేరు గీత. ఇద్దరూ కోడళ్లే, కాని ఇద్దరి స్వభావాలు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. కోడలు నెంబర్ 1 సీత. సీత అంటే మౌనం ఆమె బలం. అత్త చెప్పింది తల ఊపుతూ వినడం ఆమె అలవాటు. కాఫీ కప్పులో ఉప్పు వేసినా బావుందతయ్యా అనడం ఆమె స్టైల్. కోడలు నెంబర్ 2 గీత. గీత అంటే మాటలకు బ్రేక్ లేదు. లాజిక్తో అత్త మాటలకు లాక్. అత్తయ్యా, అది అలా కాదు అని చెప్పడంలో పీహెచ్డీ చేసినట్టు ఉంటుంది. మొదటి యుద్ధం. ఉదయపు అలారం. ఒకరోజు ఉదయం 5 గంటలకే లక్ష్మీ అత్త గట్టిగా అరుస్తుంది. ఏయ్ సీత, గీత, లేవండి, ఇంట్లో కోడళ్ళు ఉన్నారంటే తెల్లవారుజామునే లేవాలి అని. సీత వెంటనే లేచి, వస్తున్నానత్తయ్యా అని చీర సర్దుకుంటూ వంటింట్లోకి. గీత మాత్రం దుప్పటి లోపల్నుంచే, అత్తయ్యా, ఇప్పుడు మొబైల్లో అలారముంది కదా, మీరెందుకరుస్తారు అని అడిగింది. అత్తకి షాక్. మొదటి రోజే తిరుగుబాటు మొదలెట్టిందా అని మనసులో అనుకుంది. రెండో యుద్ధం. వంటింటి రాజకీయం. ఆ రోజు వంట సీత చేస్తుంది. పక్కన నిలబడి ఉప్పు తక్కువ, కారం ఎక్కువ, నూనె తక్కువ, ప్రేమ లేదు అంటూ కామెంట్లు. సీత నవ్వుతూ, తప్పైతే క్షమించండత్తయ్యా అంటుంది. అప్పుడే గీత వచ్చి, అత్తయ్యా, మీరు వంట చేస్తే కూడా ఇదే అంటారా అని అడిగింది. అత్త: నేను చేస్తే వంట అమృతం. గీత: అమృతమైతే దేవతలు తినాలి, మేము మనుషులం. అంతే. వంటింట్లో నిశ్శబ్దం. మూడో యుద్ధం. టీవీ సీరియల్. సాయంత్రం 7 గంటలు. అత్తకి ఇష్టమైన సీరియల్. టీవీ ఆన్ చేయండి అని ఆజ్ఞ. సీత వెంటనే రిమోట్ తీసుకొస్తుంది. గీత మాత్రం, అత్తయ్యా, రోజంతా సీరియల్ చూస్తే కళ్ళు పాడవుతాయి గదా అని చెప్పింది. అత్త: మా కాలంలో కళ్ళిలా పాడవ్వలేదు. గీత: అప్పట్లో టీవీలు కూడా లేవు కదత్తయ్యా. అత్తకి లోపల బీపీ పెరిగింది. నాలుగో యుద్ధం. పొరిగింటి పంచాయతీ. లక్ష్మీ అత్తకి పొరిగింటి ఆంటీలతో మాట్లాడ్డం మహా ఇష్టం. మా సీత ఎంత మంచి కోడలో తెలుసా, మా గీత కొంచెం మొండిగా ఉంటుంది అని చెప్పింది. గీత వినేసింది. అంతే. ఆ రోజునుంచి గీత కూడా ప్లాన్ మొదలుపెట్టింది. గీత ప్లాన్: అత్తకి అద్దం చూపించాలి. ఒకరోజు ఉదయం గీత అత్తకి కాఫీ ఇచ్చింది. అత్త: ఈ కాఫీ బావుంది. గీత: అయ్యో అత్తయ్యా, నిన్న మీరు చేసిన కాఫీ కూడా ఇంతే బావుంది అని నేను అనుకున్నాను. స్మైలీ. అత్తకి అర్థమైంది, ఇది సూటిగా కాదు, సూటిగా కొట్టినట్టు. సీత మార్పు. గీత మాటలు, ధైర్యం చూసి సీతలో కూడా మార్పు మొదలైంది. ఒకరోజు అత్త: సీత, నువ్వెందుకు నెమ్మదిగా నడుస్తావు అని అడిగింది. సీత: అత్తయ్యా, తొందరగా నడిస్తే కింద పడిపోతాను, అప్పుడు మీరు జాగ్రత్త లేకుండా నడిచావు అంటారు. గీత నవ్వు ఆపుకోలేకపోయింది. చివరి యుద్ధం. కుటుంబ సమావేశం. ఒకరోజు అత్త కుటుంబ సమావేశం పెట్టింది. ఈ ఇంట్లో నేను చెప్పిందే వినాలి అని గంభీరంగా చెప్పింది. అప్పుడే గీత లేచి, అత్తయ్య, మీరు చెప్పింది వినడం తప్పు కాదు, కాని మమ్మల్ని మనుషుల్లా చూడండి, పని మనుషుల్లా కాదు అని చెప్పింది. సీత కూడా ధైర్యం చేసి, మేము మీ శత్రువులు కాదత్తయ్యా, మీ కుటుంబమే అని చెప్పింది. లక్ష్మీ అత్త కళ్లలో నీళ్లు. అత్త మార్పు. ఆ రోజు తర్వాత లక్ష్మీ అత్త మారింది. ఉదయం అరవడం తగ్గింది. కోడళ్లతో కలిసి టీవీ చూసింది. వంటలో తప్పైతే నవ్వింది. ఒకరోజు అత్తే చెప్పింది, 2 కోడళ్ళు ఉంటే ఒకటి సహనం నేర్పుతుంది, మరొకటి నిజం చెప్పే ధైర్యం నేర్పుతుంది. హార్ట్. కథ నీతి: ఢీమ్టీ అత్త vs కోడళ్ళు యుద్ధం కాదు, అది అర్థం చేసుకునే ప్రయాణం. నవ్వుతో మాట్లాడితే యుద్ధం కూడా కుటుంబంగా మారుతుంది.